హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ ప్రవీణేశ్వరి. సో యాక్చువల్లీ మన ఛానల్లో ఎప్పుడూ ఎలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ ఇవ్వలేదు, బట్ అప్కమింగ్ వీడియోస్లో ఇవ్వాలని అనుకుంటున్నా. సో రీసెంట్గా పోస్ట్ జీడిఎస్ అని రిలీజ్ చేశారనమాట. మీకు ఇట్లాంటి కంటెంట్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్. నేనైతే అప్లై చేశాను, మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి నేను అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో. వెబ్సైట్ అయితే అప్డేట్ అయ్యింది, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో లైవ్గా నేను ఎట్లా అప్లై చేయాలో చూపిస్తా, మీరు అట్లా అప్లై చేసుకోండి. సో దిస్ ఈస్ ద మెయిన్ వెబ్సైట్ అనమాట. నోటిఫికేషన్ ఎట్లా అప్లై చేయాలో స్టేజెస్ ఉంటాయి అక్కడ. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో లాస్ట్ డేట్ వచ్చేసి ఈరోజే 14th February అండ్ అప్లికేషన్ మనకి ఇంకా ఉంది 16th అనమాట. అండ్ ఆల్సో మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఉంది 19th February. సో ఈ డేట్స్ మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత కింద క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేశాక లాగిన్ అవ్వమని చెప్తుంది. మీకు అకౌంట్ లేదు కాబట్టి కొత్త అకౌంట్ మీరు క్రియేట్ చేసుకోవాలి. సో కింద కనిపిస్తుంది కదా న్యూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు వర్క్ చేస్తున్న నెంబర్ అండ్ ఈమెయిల్ ఇవ్వాలి. మళ్ళీ చెప్తున్నా, వర్క్ చేస్తున్నది మాత్రమే ఇవ్వాలి. బికాస్ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ ఇవన్నీ కూడా దానికే వస్తాయి, మెయిల్కి అండ్ ఫోన్ నెంబర్కి. అండ్ ఆల్సో ఓటీపీస్ కూడా వస్తాయి. సో వర్క్ చేస్తున్నది మాత్రమే ఇవ్వండి. ఇక్కడ ఓటీపీస్ని వెరిఫై చేసిన తర్వాత నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్ అనమాట. అంటే మీ నేమ్ అనేది సేమ్ ఉండాలి, మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఎట్లుందో అట్లనా. అండ్ బేసిక్ డీటెయిల్స్, మీ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇట్లా అన్నీ ఇచ్చుకోవాలి. సో బీ కేర్ఫుల్, ఇది లైక్ సెంట్రల్ సైడ్ నుంచి కదా, అందుకనే ప్రతిదీ కూడా పక్కన మార్క్స్ మేము పెట్టుకోండి 10th. ఇదంతా 10th బేస్ మీద. సో దట్స్ వై మీకు 10th మార్క్స్ మెమో మీద అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ చూసుకొని మీరు అప్లోడ్ చేయండి. క్యాస్ట్ ఆల్సో బీసీఏ ఉన్నవాళ్ళు, అంటే బీసీ లేదని చెప్పేసి వదిలేకండి, ఓబీసీ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ అక్కడ లాగిన్ అని ఇస్తారు. లాగిన్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి పెట్టుకోవాలి. పాస్వర్డ్, యూజర్ ఐడి, మన ఫోన్ నెంబర్ ఏదైతే మనం వర్కింగ్కి ఇమ్మని చెప్పాను కదా, ఆ వర్కింగ్ ఫోన్ నెంబర్కి మనకి పాస్వర్డ్ అండ్ యూజర్ ఐడి వచ్చేస్తుంది. సో అదే క్లిక్ చేయాలి. కొన్నిసార్లు రైట్ అయినా సరే, మనం కరెక్ట్గా చేసినా సరే ఇట్లాంటి ఎర్రర్ వస్తుంది అనమాట. బెటర్ టు చూస్ ఫర్గెట్ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. తర్వాత ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ఫోటో అప్లోడ్, సిగ్నేచర్ అప్లోడ్ ఇట్లా చేసుకోవాలి. సో పర్సనల్ డీటెయిల్స్, మీ పేరు, మీ ఊరు, అడ్రస్ అన్నీ పెట్టుకోవాలి. అండ్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్లో అంటారా, ఎక్కడ చదివారు, ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు, ఏ బోర్డ్కి సంబంధించిన వాళ్ళు. యాక్చువల్లీ 2021 కాబట్టి బోర్డ్ వచ్చేసి ఏం పెడతారంటే, ఆంధ్రప్రదేశ్లో నేను చదివాను కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ 2020 to 2025 లోపల నేను పాస్ అయ్యాను, అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ యువర్ హాల్ టికెట్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఆల్సో పర్సనల్ డీటెయిల్స్ దగ్గర పక్కన అంటే అడ్రస్ టైప్ చేసినప్పుడు సేమ్ హ్యాస్ ది ప్రజెంట్ అడ్రస్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే ఇది సేమ్ ఉంటుంది అనమాట. చెప్పానుగా పక్కన మార్క్స్ మేము పెట్టుకోండి. మాకైతే మార్క్స్ ఇచ్చారు కాబట్టి మేము మార్క్స్ సెలెక్ట్ చేసుకున్నాం. కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు. సో మాది తెలుగు కాబట్టి అక్కడ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, మీరు సెలెక్ట్ చేసుకోండి. హిందీ అయితే హిందీ, తెలుగు అయితే తెలుగు, అట్లా సెలెక్ట్ చేసుకొని పక్కన మార్క్స్ ఉంటుంది అవుట్ ఆఫ్ 100 ఎట్లా అని చెప్పేసి. సో మేము కరోనా బ్యాచ్ కాబట్టి అవుట్ ఆఫ్ 100 మాకు 100 వచ్చేసింది. కొంతమందికి రాకపోవచ్చు, 98, 99 రావచ్చు. సో చూసుకొని అక్కడ అప్లోడ్ చేయండి. ఖచ్చితంగా చూసుకొని అప్లోడ్ చేయండి, ఏది రాంగ్ చేయొద్దు ప్లీజ్. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత కింద CGPA అని ఇస్తారు. అక్కడ ఏంటంటే నాలాగా 600 అని వేయొద్దు, అక్కడ పాయింట్స్ వేయాలన్నమాట. అంటే అన్నీ మీకు కరెక్ట్గా వస్తే 10 పాయింట్స్ వేయాలి. లేదు కొంచెం తగ్గి వచ్చింది అనుకోండి, 95 బిలో వస్తే అక్కడ 9 పాయింట్స్ వేయాలి. ఇట్లా 600 వేస్తే ఎర్రర్ చూపిస్తుంది మీకు, ఎర్రర్ మెసేజ్. సో అక్కడ 10 పాయింట్స్ వేసుకోండి CGP దగ్గర. ఏది రాంగ్ చేయకండి, ఖచ్చితంగా మార్క్స్ మేము చూసుకోండి. ఓకే. సో ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ అనమాట, అంటే సెలెక్ట్ సర్కిల్ అని ఇస్తుంది ఆంధ్రప్రదేశ్, అండ్ సెలెక్ట్ డివిజన్ ఇస్తుంది. సో మేము శ్రీకాకుళం కాబట్టి అది సెలెక్ట్ చేసుకున్నా. దిస్ ఈజ్ ద మెయిన్ టాస్క్. ఒక్కొక్కటి మనం ప్రయారిటీ ఇస్తూ ఉండాలన్నమాట టోటల్గా. ఇక్కడ మీరు చూసుకొని పెట్టండి, దీన్ని బట్టే మీకు జాబ్ పోస్టింగ్ కానీ ఇట్లా ఉంటాయన్నమాట. ప్రయారిటీ ఇస్తూ 1 by 1 మీరు సెర్చ్ చేసుకుంటూ వెళ్ళాలి.
సో అంతా అయిపోయిన తర్వాత ఇట్లా మొత్తం అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తుంది. ఓకే అని చెప్తే కన్ఫర్మ్ కొట్టేయాలి, ఇంక మళ్ళీ మోడిఫై అవ్వడం అవ్వదు. ఒకవేళ మోడిఫై చేసుకోవాలనుకుంటే మళ్ళీ 19th చేసుకోవాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ అని చెప్పేసి వచ్చేస్తుంది. పేమెంట్ విషయంకి వస్తే అబ్బాయిలకి 100 ఛార్జ్ చేసుకుంటారు, అమ్మాయిలకి SC ST వాళ్ళకి ఫ్రీ అనమాట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ బీ సపోర్టెడ్ అండ్ సబ్స్క్రైబ్.